ఇప్పుడు దేశవ్యాప్తంగా ముస్లింలు వక్ఫ్ బిల్లు పాస్ అయిపోయింది ఆల్రెడీ. హ్మ్. నిన్న కూడా రాజ్యసభలో పాస్ అయిపోయింది. అంతకుముందు రోజు లోక్సభలో పాస్ అయిపోయింది. సో, ఇంకా అది లీగల్‌గా బిల్లుగా చట్టంగా మారుతుంది. ఇది బిల్లు చట్టంగా, యాక్ట్‌గా మారిపోతుంది. అంటే అమెండ్మెంట్ యాక్ట్ ఇది. ఇది నేను ఆల్రెడీ చెప్పాను. 1995లో ఫస్టు వక్ఫ్ బిల్ అని వచ్చింది. వక్ఫ్ అంటే ముస్లిముల రిలీజియస్ ఆహ్, ఆస్తి అది. ఆ ఆస్తిని వాళ్ళు రిలీజియస్ పర్పస్‌కి, చారిటబుల్ పర్పస్‌కి వాడతారు. దానికి సంబంధించిన వక్ఫ్ ఆస్తులకు సంబంధించి అనేక గొడవలు అనేక కోర్టులలో ఉన్నాయి. పేద ముస్లిములు కాకుండా ధనవంతులే దాన్ని ఇది చేస్తున్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా పస్మండా ముస్లిములు అంటారు. ముస్లింలలో బ్యాక్వర్డ్ పీపుల్ని పస్మండా ముస్లింలు అంటారు. వాళ్ళకి ఈ వక్ఫ్ ఆస్తులు పెద్దగా హెల్ప్ కావట్లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దాన్ని ఉపయోగించుకొని మేము పేద ముస్లిములకి హెల్ప్ చేయాలి. అట్లాగే దీంట్లో స్త్రీలకు పెద్దగా ప్లేస్ లేదు, దాన్ని చేయాలి. అలాగే ఇది గవర్నమెంట్‌ని, న్యాయ వ్యవస్థను కూడా వీళ్ళు పట్టించుకోకుండా వక్ఫ్ బిల్లు సపరేట్‌గా కోర్టులకు కూడా ఛాలెంజ్ చేసే వ్యవహారం లేదు. ఇవన్నీ ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అన్న వాదనలు తీసుకొచ్చి బీజేపీ దీన్ని ప్రవేశపెట్టింది. దీన్ని ముస్లిం సంఘాలు కావచ్చు, ముఖ్యంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కావచ్చు, తర్వాత అనేక ముస్లిం సంఘాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినప్పటికీ కూడా మెజారిటీ ఎన్డీఏకి ఉంది కాబట్టి బిల్లులు అయితే పాస్ అయిపోయినాయి. ఇందులో ఇప్పుడు ఏమవుతుందంటే బీజేపీ కంటే కూడా రెండు ముఖాలని సి మొత్తం ముస్లింల సమాజం దేశంలో చాలా తీవ్రంగా ఈ రెండు ముఖాలను గుర్తుపెట్టుకుంటాం అని షేర్ చేస్తున్నారు. ఆ రెండు ముఖాలు ఎవరంటే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్. ఎందుకంటే వీళ్ళిద్దరూ కానీ వీళ్ళ సపోర్ట్ చేయకపోతే ఈ బిల్లు పాస్ అయ్యేది కాదు. సో వీళ్ళిద్దరూ ముఖ్యంగా చంద్రబాబు అయినా నితీష్ అయినా ఇద్దరు కూడా సెక్యులరిస్టులు అనే పేరుంది. వీళ్ళకిద్దరికి కూడా ముస్లిం వ్యతిరేకులని ఇప్పటివరకు పేరు లేదు. సో ఫస్ట్ టైము వీళ్ళిద్దరిని బాగా డిమాండ్ చేశారు. వీళ్ళిద్దరూ ఇచ్చిన ఇఫ్తార్ విందులకు కూడా బాయ్కాట్ చేశారు. విజయవాడలో కూడా ఈ ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయి. అట్లాగే బీహార్లో పెద్ద ఎత్తున జరిగింది. సో వీళ్ళిద్దరు కూడా ఏంటంటే హామీలు ఇచ్చారు. మేము మీ వక్ఫ్ ఆస్తులను కాపాడుతాము, మీరేమి కంగారు పడకండి అని చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు, నమ్మారు. అయితే లాస్ట్లో వీళ్ళు ప్లేట్ ఫిరాయించి విప్ జారీ చేశారు. కనీసం విప్ జారీ చేయకుండా ఇప్పుడు వీళ్ళు అదే చేశారు. వైసీపీ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ కానీ, బిజు జనతాదళ్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు విప్ జారీ చేయలేదు. వాళ్ళ ఇండివిజువల్గా మీ ఇష్టం అన్నారు, అఫీషియల్గా మాత్రం వ్యతిరేకించారు. సో కానీ వీళ్ళు మాత్రం విప్పు జారీ చేసి ఖచ్చితంగా బిల్లుకు అనుకూలంగా ఓటు వేయమని చెప్పారు. దాంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ రెండు ముఖాలను గుర్తుపెట్టుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున నేషనల్ మీడియాలంతా కూడా వీళ్ళిద్దరి గురించి, వీళ్ళిద్దరు ద్రోహులు, ముస్లిం ద్రోహులు అన్న ప్రొజెక్షన్ విపరీతంగా పెరుగుతుంది. ఇది చంద్రబాబు మీద, అటు నితీష్ కుమార్ మీద. నితీష్ కుమార్ది అయితే ఇంకా అక్కడ ఎక్కువ. ఎందుకంటే అక్కడ ముస్లిం పాపులేషను, బీహార్లో ముస్లిం పాపులేషన్ దాదాపు 17% ఉంటుంది. అందువల్ల అక్కడ ఈవెన్ జేడీయూలో ఈ నితీష్ కుమార్ పార్టీ జేడీయూలో కూడా కొంతమంది అక్కడ రిజైన్ చేస్తారు, నిరసనగా రిజైన్ చేయడం అవన్నీ ఉన్నారు. అక్కడ ఇంకోటి ఏంటంటే ఆర్జేడీ కూడా బలంగా ఉంది. ఆర్జేడీ లలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ వాళ్ళు కూడా ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం ముస్లింలను మరింత రెచ్చగొడుతున్నారు. కాకపోతే అక్కడ జేడీయూ వాదన ఏంటంటే బీహార్లో పస్మండా ముస్లింలు చాలా ఎక్కువ ఉంటారు. ఇందాక నేను చెప్పినట్టుగా అక్కడ పస్మండా ముస్లింలు బీహార్లో ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ బిల్లు ఉపయోగపడుతుంది. పేదలకు అనుకూలంగా పస్మండా ముస్లింలు కూడా వక్ఫ్ బోర్డులో ఇప్పుడు పెరుగుతారు. వాళ్ళు పెరిగితే ఈ వక్ఫ్ ఆస్తుల మీద వచ్చే రెంట్లు కావచ్చు అవన్నీ కూడా చారిటీకి, పస్మందా ముస్లింల వెల్ఫేర్కి ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మాత్రం మెజారిటీ ముస్లింలు వీళ్ళిద్దరి మీద చాలా సీరియస్గా వీళ్ళిద్దరూ ద్రోహులు అన్నట్టుగానే వాళ్ళ ఫోటోలు పెట్టి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి, ఈ రెండు ముఖాలని మర్చిపోకండి అని పెడుతున్నారు. అలాగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉద్యమం స్టార్ట్ అయింది ముస్లింల ఆధ్వర్యంలో. అదేంటంటే బాయ్కాట్ హెరిటేజ్ ప్రెస్ అని. అంటే హెరిటేజ్ ప్రెస్ చంద్రబాబుది కాబట్టి దాంట్లో ఎవరు వస్తువులు కొనకండి, బాయ్కాట్ చేయండి, ఇది చంద్రబాబుకు మన తడాకా ఏంటో చూపించాలి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ లేదు కాబట్టి చంద్రబాబు ధైర్యం చేశాడు. ఎలక్షన్ల దగ్గర ఉంటే ఈ పని చేయకపోవచ్చు. ఇప్పటికిప్పుడు లేదు కాబట్టి మళ్ళీ చూసుకుందాంలే, ముస్లింలని మనం మళ్ళీ ఏదో ఒకటి మాయ చేయొచ్చు, వాళ్ళకి ఏదో సపరేట్గా మనం
వరాలు ప్రకటించి వాళ్ళని ఇది చేసుకోవచ్చు అనేది ఆయన ఆలోచించుండొచ్చు. మామూలుగా చంద్రబాబు ఎప్పుడూ అదే థింకింగ్ ఉంటుంది. ఎందుకంటే వచ్చినప్పుడు చూసుకుందాంలే ఇప్పుడే ఎట్లుంటే ఏంది అనేది ఆయన ఇది. ఇప్పుడు కూడా అంతే కదా, సూపర్ 6 నేను చేయలేదని చేతులు ఎత్తేసాడు. ఆయన